యుద్ధ నిలయం వద్ద హైడ్రా సిబ్బంది రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. నూతనంగా తెచ్చిన జీవోల వల్ల ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ వరదలు వచ్చినా ముందుండేది తామే అన్నారు. తమకు జీతాలు తగ్గించడం అన్యాయమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జీతాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ధర్నాని విరమించేది లేదన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అయితే హైడ్రా సిబ్బంది గత నెలలో కూడా వాళ్ళకి ఏదైతే జీతాలు తగ్గించిన నేపథ్యంలో వాటిని సరిచేస్తామంటూ ప్రభుత్వం చెప్పింది. ఇటు హైడ్రా కమిషనర్ కూడా మాట్లాడాడు. కానీ మా జీతాలు మొత్తంగా పెంచాలంటూ కూడా వాళ్ళు రోడ్డు పైన ధర్నా చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనతో పాటు మాట్లాడడానికి కూడా అయితే ఉన్నారు. చూద్దాం బ్రదర్, ఏమైంది, ఎందుకు ధర్నా చేయాల్సి వస్తుంది? గత ప్రభుత్వంలో మా జీతాలు వచ్చేసి ఎవరికి ఆపద ఉన్నా ఏదున్నా సరే కానీ మాకు గత ప్రభుత్వంలో మంచి జీతాలు ఇచ్చి మంచిగా మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నారు గత ప్రభుత్వ పాలకులు. వీళ్ళు గత ప్రభుత్వంలోనే ఏర్పడ్డ డిఆర్ఎఫ్, డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్, అది దీన్ని ఏం చేసిరంటే ఈ పాలకులు వచ్చి హైడ్రా అని పేరు పెట్టి మమ్మల్ని జిహెచ్ఎంసీ నుంచి హైడ్రాకి కన్వర్ట్ చేసుకొని మా జీతాలు వచ్చేసి 35,000 చిల్లర ఉండే జీతాలన్నీ తగ్గించి కొత్త జీవో తెచ్చి మా జీతాలన్నీ తగ్గించడం జరిగింది. దానికోసం మేము స్వచ్ఛందంగా ధర్నా చేస్తున్నాం మా ఆఫీస్ ముందట. అంతే. ఎంత చేసింది ఇప్పుడు జీతాలు? ఎంత జీతం వచ్చేసి 35,000 ఉండే. ఇప్పుడు ప్రజెంట్ మాకు 25,000 చిల్లర 24,050 రూపాయలు ఉంటుండే. దాన్ని ఏం చేసిరంటే గత ప్రభుత్వంలో మాకు ఇచ్చిర్రు శాలరీస్. వీళ్ళు ఏం చేసిరంటే కొత్త జీవో సృష్టించి 17,300 రూపాయలకు తగ్గించడం జరిగింది. సో ఏంటంటే ఇక్కడ మేము కష్టపడుతున్నాం, మేము పబ్లిక్కి సర్వెంట్ లాగా పనిచేస్తున్నాం. సో ఆ సర్వెంట్ లాగా పనిచేసిన దాన్ని ఏం చేస్తున్నారంటే మాకు ఎటువంటి ఇన్సూరెన్స్ లేదు, ఎటువంటి బాధ్యత అనేది ఎవరికి లేదు ఆఫీస్లో. మేము పని చేసినంతసేపు మేమే రెస్పాన్సిబిలిటీగా సేఫ్గా తీసుకోవాల్సి వస్తుంది. సో మాకు ఇమ్మీడియట్లీ మా జీతాలు మాకు ఇవ్వాలి. అవసరం అనుకుంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ దిగి రావాలని, మాకు సమాధానం చెప్పాలని మీరు హైడ్రా అని పేరు పెట్టారు కదా, మీరు ప్రజలకు సేవ చేసే హైడ్రా, మీ అసిస్టెంట్లకే చక్కని జీతాలు ఇవ్వలేని హైడ్రాకి ఏ న్యాయం చేస్తున్నారో మీకు చెప్పాలి. దీనికి పూర్తి సమాధానం రేవంత్ రెడ్డి మీద ఖచ్చితంగా ఉంటుంది, కమిషనర్ గారి మీద ఉంటుంది, అడ్మిన్ సార్ మీద ఉంటుంది. ఖచ్చితంగా మాకు న్యాయం జరిగేంత రోజులు పోరాడుతూనే ఉంటాం మేము. అయితే హైడ్రా సిబ్బంది ఎక్కడ చూసినటువంటి హైడ్రా సిబ్బంది ఇప్పుడు జీతాలు లేక ఇబ్బంది పడుతున్నామంటూ కూడా చెప్తున్నారు. మనతో పాటు మాట్లాడి ఇంకా ఉన్నారు. చెప్పండి, అయితే గత ప్రభుత్వం ఎంత జీతం ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఎందుకు తగ్గించవలసి వచ్చింది? గత ప్రభుత్వంలో మేము జిహెచ్ఎంసీ నుంచే ఈ యొక్క డిఆర్ఎఫ్ అనేది స్టార్ట్ చేసిర్రు. అప్పటి నుంచి మాకు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 24,050 రూపాయల జీతం ఉండే మాది. అయితే అప్పుడు కూడా 21 జీవో ఉన్నది. అయినా ఆ జీవో ప్రకారం మేము ఇవ్వలేదు. మేము డిజాస్టర్ చేస్తాం కాబట్టి, ఎమర్జెన్సీ రిస్క్ చేస్తాం కాబట్టి మాకు ప్రభుత్వము ఆనాడు 24,000 జీతం ఒకరికి, అయితే మేనేజర్లకు 28,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైందంటే 21 జీవోను చూపించి మమ్మల్ని 19,500కు జీతాన్ని ఇస్తామని చెప్పి మొన్న 2 నెలల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి మేము ఇది మంచి పద్ధతి కాదు. మేము 24,000 జీతం ఉన్న వ్యక్తులం, మరి రేపు పొద్దున మాకు ఈఎంఐలు ఉన్నాయి, చిట్టీలు కట్టుకునేది ఉంది, మా కుటుంబము మేము ఎలా బతామని చెప్పి గత నెలలో కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్లో 5,000 రూపాయలు ఇల్లు కిరాయి రెంట్ కట్టాలి, 5,000-6,000 రూపాయలు రెంట్ కట్టాల్సిన అవసరం ఉంది. మాకు 17,500కి వెళ్ళి 5,000 రెంట్కి పోతే మాకు పిల్లలు చదివేంది, మా భవిష్యత్తు ఏంది, మా పెట్రోల్ ఏంది, మా ఖర్చులు ఏంటివి అని ఈ విషయాన్ని మేము కమిషనర్ దృష్టికి తీసుకొచ్చినాం. సరే, ఒక్క నెల అయింది, మళ్ళీ మిగతా నెల మంచిగా ఇస్తామన్నారు. కానీ అప్పటి నుండి ఇప్పటిదాకా అదే పద్ధతిని కొనసాగిస్తూ 25 తారీఖు మరి యొక్క హైడ్రా చైర్మన్ అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ దృష్టికి పోవాలి, ఈ విషయం ఆలోచన చేయాలి. ఈ యొక్క మొత్తం అందరు హైడ్రా సిబ్బంది మొత్తం తొలగ కూడా ఈరోజు
రోడ్డున పడవలసిన వచ్చిందంటూ కూడా చెప్తున్నారు. రోడ్డు పైన బైఠాయించి భారీ మొత్తంలో ధర్నా నిర్వహిస్తున్నారు. అయితే అధికారుల నుంచి స్పష్టమైన నిర్ణయం వచ్చే వరకు మేము ఇక్కడ నుంచి కదిలేది లేదంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. రోడ్డు పైన బైఠాయించేసి దీనికి సంబంధించిన అయితే అథారిటీ ఎవరైతే ఉంటారో కమిషనర్ కానీ ఇటు సీఎం నుండి మాకు స్పష్టమైన ఆదేశాలు వచ్చినంత వరకు మేము ధర్నాను విరమించడం కుదరదంటూ కూడా చెప్తూ ఉన్నారు. మనం చూడొచ్చు మొత్తం రోడ్డు పైన బైఠాయించేసి భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు ఈ యొక్క హైడ్రా ఆఫీస్ ఏదైతే ఉందో హైడ్రా పోలీస్ స్టేషన్ ముందు అయితే ఈ యొక్క వీళ్ళందరూ కూడా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే 24,000 జీతం వచ్చేది ఇప్పుడు 17,000కు తగ్గించారు. 17,000కు తగ్గించడం వలన 24 గంటలు మేము పనిచేస్తున్నాము. ఏ అత్యవసర పరిస్థితి ఉన్నా అక్కడ మేమే ఉంటాము అంటూ కూడా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ మొత్తం టోల్గా చూసుకుంటే ఈ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల 24 గంటలు మేము సేవ చేస్తూ ఉన్నాము. మాకు అన్ని కటింగ్స్ పోంగు 17,000 జీతమే వస్తుంది. దీనికి చైర్మన్ అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్ ఉన్నాడు. గత ప్రభుత్వం కూడా మమ్మల్ని జిహెచ్ఎంసీ నుంచి ఇప్పుడు హైడ్రాలకు మార్చారు. హైడ్రాలకు మార్చిన తర్వాత అయితే చైర్మన్గా ఉన్నటువంటి సీఎం కానీ ఇటు హైడ్రా కమిషనర్ కానీ రంగనాథ్ సార్ కానీ అయితే మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు రోడ్డు పైన బైఠాయించి ధర్నా చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో